జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మర్చిపోతున్నారండి. ఈయన్ని కోడికత్తో పొడిచిన వ్యక్తికి కూడా ఆనాడు 18 సంవత్సరాలే. ఇదే జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారిని రోడ్డు మీద తిరగనివ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఇదే లోకేష్ గారు ఇవాళ మీకు భద్రత కల్పిస్తున్నారు. అది లోకేష్ గారు అంటే. వెళ్ళి ముందు ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఎవరైనా ఈయన వెళ్ళి ఏకంగా ఏదో స్వతంత్ర సమరయోధుడైనట్టుగా, ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టుగా, ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించి హంగామాన్ని క్రియేట్ చేస్తూ, అధినేతకే లేనప్పుడు వాళ్ళ కార్యకర్తలకి ఎలాంటి క్రమశిక్షణ ఉంటది మనకు తెలియదేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న శ్రీధర్ అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్ళి ఆయన మాట్లాడుతూ, ఈ శ్రీధర్ అప్పలరాజు కుమారుడు చిన్నపిల్లోడే కదా, ఏముంది 45 ఏళ్ళోడే కదా చనిపోయింది, తప్పే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడాలంట? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మర్చిపోతున్నారండి. ఈయన్ని కోడికత్తో పొడిచిన వ్యక్తికి కూడా ఆనాడు 18 సంవత్సరాలే. ఇవాళ ఈ అబ్బాయికి 18 సంవత్సరాలు సమైక్స్ ఏదో అంటున్నారు. కానీ అయితే వాళ్ళ కోడికత్తో మీరు పొడిచిన శ్రీను అనే వ్యక్తికి కూడా 18 సంవత్సరాలు. మరి ఆయన కూడా బయట వదిలేకపోయారా? మీ హయామే మీ గవర్నమెంట్ కాబట్టి ఆ అబ్బాయిని కూడా బయట వదిలేస్తే ఇవాళ అబ్బాయి ఇప్పటికి కూడా జైలు పాలు అయిపోయి అలా ఉన్నాడు. దాదాపు ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక 26 సంవత్సరాలు, ఎంతో 18 అంటే ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు వచ్చుంటాయి. మరి ఆ వ్యక్తికి ఒక న్యాయం, శ్రీధర్ అప్పలరాజు గారికి అంటే సామాన్య దళితుడికి ఒక న్యాయం, శ్రీధర్ అప్పలరాజు గారికి ఒక న్యాయమా? అయితే మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఎవరైతే వ్యక్తి చనిపోయారో వాళ్ళని పరామర్శించాలి. కానీ 45 సంవత్సరాల వ్యక్తిని మీరు ఇంకోటి కూడా గమనించలేదు. 45 సంవత్సరాలని ఎక్కడ ట్రోల్ చేయట్లేదు. ఆయన ముసలాయన రేపో మాపో చనిపోయే వ్యక్తిని గుద్దేస్తే తప్పేంటి అనే స్టేట్మెంట్లు కూడా కొందరు వైసీపీ వ్యక్తులు ఇస్తున్నారు. కాదయ్యా, ఆయనకి 45 సంవత్సరాలు, చనిపోయాడు, చంటి బిడ్డతోనే ఆవిడ చాలా బాధలు పడుతుంది. అలాంటి వ్యక్తిని మనం పరామర్శించాలి. కానీ ఈ జైల్లో ఉన్న వ్యక్తి అది టైం అయిపోయాక వెళ్ళి పరామర్శిస్తున్నారంటే మీకు వ్యవస్థ మీద ఎంత అవగాహన ఉందో మాకు ఒకసారి అర్థం అవుతుంది. ఏంటంటే క్రిమినల్స్ కి క్రిమినల్ మైండ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు జైలుకి వెళ్ళి వస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు టైమ్స్ అంటూ ఏం లేదు. ఆఫ్టర్ 5 ఏ నామ్స్ ప్రకారం, జైలు నామ్స్ ప్రకారం ప్రతిదీ క్లోజ్ చేసి ఉంటది. మీరు 5 దాటిపై వెళ్ళి మేము శ్రీధర్ అప్పలరాజు గారిని పరామర్శించామంటే అది ఎంతవరకు న్యాయం? విత్ ఇన్ టైంలో మనం ఎప్పుడైనా సరే ఒక వ్యవస్థ కానీ ఒక గవర్నమెంట్ లో ఉన్నవారు ఎవరైనా సరే మనకు ఒక టైం ఇచ్చారంటే ఆ టైమ్స్ ని, రూల్స్ ని, రెగ్యులేషన్స్ ని ఫాలో అయ్యి వస్తే ఒక ప్రతిపక్ష నేతగా, ఒక శాసనసభ్యుడు, ప్రతిపక్ష నేత అని కూడా అనకూడదు, ఒక శాసనసభ్యుడిగా మీకు ఆ గౌరవం ఉండండి. ఇవాళ మీరు ఆ టైం అయిపోయి వెళ్ళి ఆ శ్రీధర్ అప్పలరాజు గారిని కలవడం అనేది చాలా మీకు వ్యవస్థల మీద ముందుగా గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డికి అండ్ వైసీపీ ఇప్పుడు ఎలా ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉన్నారు. కొంచెం ప్రభుత్వం కూడా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకొక ఇంకా రౌడీజంగా కత్తులు పట్టుకుని హాల్ చేస్తాం ఇలాంటి ఆలోచనలోనే ఉన్నారు తప్ప వాళ్ళకి వ్యవస్థ మీద ఎటువంటి భయం లేదు. ఇలా మేము తప్పు చేస్తే రేపు పొద్దున ఏమైనా అనర్థం జరిగితే మమ్మల్ని ఇలా చేసేస్తారేమో అన్న ఒక భయం లేదు వాళ్ళకి. ముఖ్యంగా నిన్న చూస్తున్నట్టయితే ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న మార్గ మధ్యంలో బందోబస్తుకి ఒక ఎస్ఐ రక్షణ కల్పించడం కోసం భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఆమె వెళ్తూ ఉంటే ఆమెపై కూడా దాడి చేశారు మరి వైసీపీ కార్యకర్తలు. మహిళా ఎస్ఐని చుట్టుముట్టి అలా దౌర్జన్యం చేయడం అనేది చాలా హేయమైన అనుకోవాలండి. ఎందుకంటే ఒక మహిళ అవనివ్వండి, ఆ జెంట్ అవనివ్వండి, ఒక పోలీస్ వ్యక్తి మనకి కాపలా కాస్తున్నారని మనకి రక్షణ కల్పిస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారిని రోడ్డు మీద తిరగనివ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టారు. ఇదే లోకేష్ గారు ఇవాళ మీకు భద్రత కల్పిస్తున్నారు. అది లోకేష్ గారు అంటే. ఇవాళ మన పోలీస్ వ్యవస్థ మనకి ఎంత రక్షణ కల్పిస్తుందంటే అది మన ప్రతిపక్షంలో ఉన్నవ్వండి, గవర్నమెంట్ లో ఉన్నవ్వండి, మన పోలీసులు అనే వ్యక్తులు కానీ మనం లేకపోతే మనం ఇవాళ ప్రజాస్వామ్యంలో తిరగలేం. వాళ్ళకి ఇచ్చే మర్యాద మనం ఇవాళ. అందులో మహిళా ఎస్ఐని మీరు అలా చేయడం అనేది చాలా తప్పుగా భావిస్తున్నాం. అప్పలరాజు గారిని కలవటానికి నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అయితే వెళ్ళిన తర్వాత ఎవరైతే యాక్సిడెంట్ చేశారో శ్రీధర్ అప్పలరాజు కుమారుడు, అయితే గొర్రెల కాపరి 45 ఏళ్ళోడే కదా, దానికి పెద్ద ఇదే ఉంది అన్నట్టు చాలా చిన్న చూపుగా మాట్లాడారు. ఇప్పుడు చనిపోయింది 45 ఏళ్ళ వయసే కదా, దానికి ఏముందిలే అన్నట్టు మాట్లాడారు. అసలు ఎలా చూడాలంటారు? బేసికలీ వీళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏదో ఒకలాగా మనం ఎంత సంతోషకరమైన పరిస్థితులు ఉన్నాం. ఇవాళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది మనం ఓపెన్ చేసుకుంటున్నాం విత్ ఇన్ 2 years ఆఫ్ టైంలో. సో దాన్ని ఏదో ఒకలాగా జనాలను మిస్లీడ్ చేయాలి, జనాలకి ఏదో ఒకలాగా ఏదో ఒక నెగిటివ్ సాంకేతాలు పంపించాలని ఇంటెన్షన్ అనేది వైసీపీకి ఉంది. దానివల్ల ఒకళ్ళు శ్రీధర్ అప్పలరాజు కొడుకు చేసిన ఘనకార్యానికి 45 సంవత్సరాల గొర్రెల కాపరి చనిపోతే ఎవరైనా ఏం చేస్తాం? బుద్ధున్న వాళ్ళం ఎవరైనా వెళ్ళి ముందు ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఎవరైనా ఈయన వెళ్ళి ఏకంగా ఏదో స్వతంత్ర సమరయోధుడైనట్టుగా, ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టుగా, ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ఆయన దగ్గరికి వెళ్ళి
పలకరించి హంగామాని క్రియేట్ చేస్తూ ఇదంతా జనాలకు అల్జోలు చేస్తూ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిగ్గు లేకుండా వెళ్ళే కార్యక్రమం ఏంటి? అక్కడ సీఎం జగన్ అని చెప్పి పేడు ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరిని చుట్టుపెట్టి వాళ్ళు అటువంటి నినాదాలు చేస్తూ సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇస్తున్నావయ్యా అని అడుగుతున్నాం మేము. ఎందుకంటే నువ్వు ఒక పక్కన ఏదైనా నువ్వు ఒక ప్రతిపక్ష హోదా లేదు అఫ్ కోర్స్, అయినా కూడా నువ్వు ఈ ఉత్తరాంధ్రకి నిజంగా ఉత్తరాంధ్రకి నీ కన్సర్న్ ఉంది, ప్రేమ ఉంది, నీవు సొల్లు కబుర్లు చెప్తావు కదా, అట్లీస్ట్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఈ సందర్భంగా కనీసం ఆ ట్రాఫిక్ రూల్స్ అయినా, ఎందుకంటే ఒక ప్రధానమంత్రి వస్తున్నారంటే డెఫినెట్ గా స్ట్రిక్ట్ గా ఉంటది భద్రత అనేది, దానికి విస్మరిస్తూ అక్కడ పిల్ల చేష్టలు చేస్తూ దానికి ఒక హంగామా చేస్తూ వీళ్ళ పేటీఎం బ్యాచ్లు అందరికి ఉసుగొలిపి దాని మీద మాట్లాడించడం ఇదంతా చూస్తూ ఉంటే అసలు జగన్మోహన్ రెడ్డికి బేసిక్ కామన్ సెన్స్ లేదు, ఆ పార్టీకి ఒక డిసిప్లిన్ కూడా లేదని నేను భావిస్తాను. అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలు ఒక మహిళా ఎస్ఐపై చేసినటువంటి దాడిని ఎలా చూస్తారు? నిన్న జగన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకి ఆయన పర్యటనకు వెళ్ళారు. సిదిరి అప్పలరాజు మాజీ మంత్రి వారు పెద్ద ఘనకార్యం చేశారని చెప్పి ఆయన్ని పరామర్శించడానికి నిన్న ఆయన ప్రాంతానికి వెళ్ళారు. ఆయన కార్యకర్తల ఇళ్ళకి వెళ్ళి పరామర్శించడం తప్పేం కాదు, కానీ ఆయన వచ్చినటువంటి పద్ధతి పరామర్శించేటువంటి కార్యక్రమాల్లో కూడా అడావుడే. ఎక్కడికి పోయినా కానీ ఏ పరామర్శలకు వెళ్ళినా కానీ అడావుడు తప్ప అక్కడ సమస్య పరిష్కారం, సమస్యని స్వీకరించడం, ఆ సమస్యని ఏంటని అర్థం చేసుకునే పరిస్థితిలో జగన్ రెడ్డి అయితే లేడు. అలాగే వాళ్ళ కార్యకర్తలకి అసలు అధినేతకే లేనప్పుడు వాళ్ళ కార్యకర్తలకి ఎలాంటి క్రమశిక్షణ ఉంటుంది మనకు తెలియదేం కాదు. నిన్న ఆముదాల వలసలో జరిగినటువంటి ఎస్ఐ గారు ఆమె మహిళ అయి ఉండి అక్కడికి వచ్చినటువంటి ప్రజల్ని సెక్యూరిటీగా అలాగే బందోబస్తుగా ఇచ్చేటువంటి బాధ్యత వాళ్ళకి ప్రభుత్వ అధికారులకు ఉంటది. ఆ బాధ్యతతోనే వారు అక్కడికి వచ్చి వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా కుదురుడిగా వచ్చేసి అధికారి పైన ఒక మహిళా అధికారి అనేది కూడా లేకుండా ఒకసారి ఏదో అక్కడేదో వాళ్ళు ఏదో కొంపలు మునిగిపోయినట్టుగా ఏదో నష్టం చేయాలనేటువంటి భ్రమలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఉన్నారేమో, మరి లేనప్పుడు వాళ్ళకి ఎందుకు అంత ఉలుకుబాటు? వచ్చినటువంటి అధికారుల పైన ఒక్కసారి ముక్కుదాడి చేయటం అనేది ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు మారాలి, జగన్ రెడ్డి మారాలి, అప్పుడే ఈ యొక్క వ్యవస్థలో మార్పు రావాలని మీరు కోరుకునేటువంటి దాంట్లో అర్థం ఉంటుందని చెప్పేసి జగన్ రెడ్డికి మేము తెలియజేస్తా ఉన్నాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్దిరి అప్పలరాజు గారిని పరామర్శించడం కోసం అని చెప్పేసి వెళ్ళారు. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆ యాక్సిడెంట్ అయిన ఎవరైతే ఉన్న యాక్సిడెంట్ చేశారో వాళ్ళ అబ్బాయి చాలా చిన్నపిల్లోడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిపినోడు 45 ఏళ్ళోడే కదా, దానికి ఎంత పెద్ద దేనికి అరెస్టులు చేయాలా, ఎంత శిక్ష వేయాలా అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు? ఇది ఆయన మాజీ సీఎంగా చేశారు. ఆయనకి ఈ 5 సంవత్సరాలు ఎంతో అనుభవం ఉండాలి, కానీ ఆయన మాట తీరు మాత్రం అసలు బాగోలేదు. ఒక మాజీ సీఎం అయ్యి ఉండి ఒక వ్యక్తిని గుద్దేశారంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ అతని దగ్గరికి వెళ్ళి మనం ఫస్ట్ పరామర్శించాలి. మీ యొక్క వైసీపీ హయాంలో మినిస్టర్ చేశారు కదా సిద్దిరి అప్పలరాజు గారు, మరి ఆయన పరామర్శించినప్పుడు ఇక్కడ గుద్దేసే వ్యక్తిని మనం ముందు పరామర్శించిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నారు? పరామర్శించి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆదుకోవాలి. ఈయన మాజీ సీఎం కాబట్టి ఎన్నో కోట్ల ఆస్తిపరుడు, అయినా సరే ఈయన పరామర్శించకుండా మా ఇంట్లో పని మనిషిగా జాయిన్ అవ్వడం ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది చాలా చాలా రాంగ్. మనం ఫస్ట్ ఆదుకోవాలి, తర్వాత ఈయన ఇంత గుద్దితే ఈయన అరెస్ట్ చేస్తారా, అది చేస్తారంటే మరి ఎవరు చేసినా తప్పే కాబట్టి అది ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. అసలు కేవలం ఆయన మాటలు బాగాలి అంటే గొర్రెల కాపరు కాబట్టి ఈయన చాలా తక్కువగా చూస్తున్నారు అనేది నా ఉద్దేశం. ఇది ఎంతవరకు కరెక్ట్? మాజీ సీఎం అయ్యి ఉండి ఇలా మాట్లాడడం, వాళ్ళ అబ్బాయి ఇలా మాట్లాడడం కూడా ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది చాలా రాంగ్. ఇది